హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు సెప్టెంబర్ 10th 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్. అందువల్లే గత 3-4 రోజులుగా మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆఫ్లైన్లో చాలా హెక్టిక్ షెడ్యూల్, బిజీ షెడ్యూల్ ఉంది. అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా మీ ముందుకు క్లాస్ తీసుకురావడం అనేది నేను ఆబ్సెంట్ ఇవ్వలేదు. ప్రతిరోజు తీసుకొస్తున్నాను. ఎంతటి పరిస్థితి ఉన్నా, ఎలాంటి సమయంలో ఉన్నా కూడా మీ ముందుకి కరెంట్ అఫైర్స్ అనే ఒక క్లాస్ని మీకు వీడియో రూపంలో తీసుకొస్తున్నాను. అండ్ కొన్ని సందర్భాల్లో, ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఏదైనా ఒక చిన్న టాపిక్ గనక ఈ రోజు క్లాస్లో గనక ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఖచ్చితంగా ఆ టాపిక్ని మీకు మరుసటి రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఏ ఒక్క టాపిక్ని కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యాంగిల్లో ఆ కోణంలో ఇంపార్టెన్స్గా ఉండే ఏ ఒక్క టాపిక్ని కూడా నేను పక్కన పెట్టట్లేదు. సో రానున్న పోటీ పరీక్షల్లో మరొకసారి చెప్తున్నాను, గత 3 ఏళ్ల నుండి మీకు కనబడుతూనే ఉన్నాను. రానున్న పోటీ పరీక్షల్లో, అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ మే బి, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి, జనరల్ స్టడీస్కి సంబంధించి ఏదైనా టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించిన క్వశ్చన్ గనక ఎగ్జామినేషన్లో వచ్చింది అంటే ఆ క్వశ్చన్ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ నుండే రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని పోటీ పరీక్షల్లో 100% ఏ ఒక్క ఎగ్జామ్లో కూడా నేను చెప్పని బిట్ మిస్ కాలేదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఎగ్జామ్ జరిగినప్పుడు మీకు ఆన్ ద బోర్డ్ విత్ ద ప్రూఫ్ మీకు చూపించాను. ఏ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ పాయింట్ చూపించాను, ఏ విధంగా స్లైడ్ ఉంది అని చెప్పేసి. సో ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, ఇప్పుడు ఇంపార్టెంట్ పీక్ టైం కాబట్టి, నాకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఆఫ్లైన్లో ఎన్ని క్లాసులు నడుస్తున్నా కూడా ఏదో ఒక సమయంలో, అది నైట్ అయినా, మధ్యాహ్నం అయినా, మార్నింగ్ అయినా, అందుబాటులో ఉన్న సమయంలో ఈ రోజుకి సంబంధించిన టాపిక్స్ని ముందుకు తీసుకొస్తున్నాను. బోర్డ్ అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో బోర్డు పైన చెప్తున్నాను. ఇన్ కేస్ బోర్డ్ ఈజ్ నాట్ అవైలబుల్, మీ ముందుకు ఇలా కంప్యూటర్లో చెప్పే పరిస్థితి ఉంటుంది. అయినా కూడా మీకు ఇబ్బంది కాకూడదని పక్కన కొన్ని ఇంపార్టెంట్ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో చూపించడం జరుగుతుంది. సో మళ్ళీ రేపటి నుండి మీకు బోర్డ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఏదైనా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు మాత్రం 1 or 2 days ఈ విధంగా ఆన్ ద స్క్రీన్ మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ కోఆపరేట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి రానున్న పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే కరెంట్ అఫైర్స్ ఈజ్ ద కింగ్ మేకర్ ఫర్ యూ. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చూడాల్సిందే. ఏ ఒక్క రోజు కూడా కరెంట్ అఫైర్స్ని పక్కన పెట్టకండి. ఉదాహరణకు చూడండి, ఈ రోజు కాకపోతే రేపు నేను క్లాస్ చెప్పొచ్చు. ఈ రోజు, రేపు, ఎల్లుండి కలిపి ఒకరోజు చెప్పొచ్చు. ఇంతటి బిజీ షెడ్యూల్ అయినా కూడా ఈ రోజే మీకు వీడియో ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఒక్క రోజు పక్కన పెట్టడం అనేది అలవాటైపోతే రేపు చదువుదాంలే అనే ఒక ఫీలింగ్ వస్తుంది. దట్ ఫీలింగ్ విల్ నాట్ బి క్రియేటెడ్ ఫ్రమ్ మై సైడ్. సో నేను ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాను. ఎలా ఉన్నా కూడా మిమ్మల్ని యాక్టివ్గా ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సో కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఈ రోజు వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటిగా చూద్దాము. ఎందుకంటే అభ్యర్థులు కొన్ని కామెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక చిన్న టాపిక్, అండ్ గుర్తుంచుకోండి, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, ప్రైవేట్ రిలేటెడ్ టాపిక్స్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ కాదు. గవర్నమెంట్ పాలసీ పరంగా కానివ్వండి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి కానివ్వండి, అలాంటి టాపిక్స్ ఇంపార్టెంట్. ప్రైవేట్ సంస్థలకి సంబంధించి, ఏదో ఒక చిన్న సంస్థకి సంబంధించి ఒక టాపిక్ వార్తలకు వస్తే దట్ ఈస్ నాట్ టు బి ఫోకస్డ్. అలాంటి టాపిక్స్ ఇంపార్టెన్స్ అయితే నేను ప్రైవేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను. బట్ అలాంటి టాపిక్స్ కనుక మీకు అనిపిస్తే మీరు చదవండి. బట్ ఎగ్జామినేషన్లో ఏదైతే ఇంపార్టెంట్ అని భావిస్తున్నానో అది మాత్రం నేను ఏ ఒక్క టాపిక్ మిస్ అవ్వట్లేదు. మీరు మిస్లీనియస్గా ఇంకేమైనా కనిపిస్తే చదవండి. బట్ నేను చెప్పే టాపిక్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పక్క పెట్టకండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఈరోజు వార్తలో నిలిచిన అంశం, గత 2 రోజులుగా మనం వార్తాపత్రికలు, నిన్న ఈరోజు వార్తాపత్రికలు చూసాము. మానవాభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021 సూచి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాలు ఏ స్థాయి పోటీ పరీక్షనా, ఏ పోటీ పరీక్షనా కూడా ఆ ముఖ్యమైన అంశాల్లో సూచీలు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండిసెస్. అలాంటి సూచీల్లోనే అతి ముఖ్యమైన సూచి మానవ అభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్
ఇండెక్స్. అలాంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి సంబంధించి ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ కోణంలో ఏ విధంగా చదవాలో చెప్తాను. ఏదైనా ఒక సూచి వార్తలు నిలిచిందంటే ఫస్ట్ దాని యొక్క టైటిల్ చూడండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటున్నాను. మానవ అభివృద్ధి సూచి. సో రిలేటెడ్ టు హ్యూమన్. పక్కన కన్సర్డ్ ఇయర్ ఉంటుంది 2021. సో కొన్ని సూచీలు ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవుతాయి. ఈ సంవత్సరానికి సంబంధించి రిలీజ్ అవుతాయి. కొన్ని సూచీలు ఈ సంవత్సరంలో రిలీజ్ అయినప్పటికీ విడుదలైనప్పటికీ ఇయర్ నెంబర్ మాత్రం లాస్ట్ ఇయర్ ఉంటుంది, ప్రిసీడింగ్ ఇయర్ ఉంటుంది. సో అలాంటి కోటాలోకి మనకి మానవాభివృద్ధి సూచి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మానవాభివృద్ధి సూచికి సంబంధించి ఏ సూచికి సంబంధించి అయినా ఫస్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఇస్ టైటిల్. సెకండ్ ఇయర్, కన్సర్న్ ఇయర్, ఏ ఇయర్ కి సంబంధించి ర్యాంకింగ్స్. అసలు సూచి అంటే ఏంటి? ఏదైనా ఒకే ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకొని దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారనుకోండి, దాన్ని ర్యాంకింగ్స్ అనొచ్చు. సూచి అంటే ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మానవ అభివృద్ధి సూచి ఉంది. మానవ అభివృద్ధి సూచి అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ రేట్ అని, అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని, ఇలా రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కోటాలో మార్క్స్ స్కోరింగ్ ఇస్తారు. ఆ స్కోరింగ్ లో వచ్చిన యావరేజ్ ఆధారంగా దేశాలకు ర్యాంకింగ్స్ వస్తాయి. ఓకేనా? ఏదైనా ఒక సూచి వార్తలు నిలిస్తే మనం నెక్స్ట్ పాయింట్ ఏం ఫోకస్ చేయాలంటే ఏ సంస్థ విడుదల చేస్తుంది, ఏ అంతర్జాతీయ సంస్థ. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి సూచిని విడుదల చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈస్ వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్. ఈ సూచిని విడుదల చేసే ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం న్యూయార్క్. ఏదైనా సరే ఇలాంటి పాయింట్స్ చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఈ సంవత్సరం ఎన్ని దేశాలు పరిగణలోకి తీసుకున్నారంటే 191 దేశాలు పరిగణలోకి తీసుకున్నారు. అందులో ఈ 191 దేశాలకి ఒక్కొక్క దేశానికి ఫర్ ఎగ్జాంపుల్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ రేట్, వీటిని తీసుకొని వాటికి స్కోరింగ్ ఇస్తారు. ఆ స్కోరింగ్ 0 to 1 మధ్యలో ఉంటుంది. భారత్ స్కోరు 0.633. ఈ స్కోరింగ్ ఆధారంగా భారతదేశం మీడియం డెవలప్మెంట్ కేటగిరీలో ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి, 4 కేటగిరీస్. లో డెవలప్మెంట్, మీడియం, హై, వెరీ హై డెవలప్మెంట్. భారత్ మీడియం డెవలప్మెంట్ కేటగిరీలో ఉంది, 0.633. అండ్ ఇక్కడ భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే ఈ సంవత్సరం 132. భారతదేశం యొక్క ర్యాంకుని గత సంవత్సరంలో భారతదేశం యొక్క ర్యాంకు తోటి కంపేర్ చేయాలి. లాస్ట్ ఇయర్ సేమ్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంకు 2020లో 131 ఉంది. అంతకుముందు 129 ఉంది. మన ర్యాంకు దిగజారుతూ వస్తుంది, ఇది గుర్తుంచుకోండి. ఎగ్జామ్ లో ర్యాంకుల పైన అడగకుండా దిగజారుతుందా ఎగబాగుతుందా ఇలా అడుగుతారు. దిగజారుతుంది, పడిపోతుంది. సో ఇక నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈస్ మానవాభివృద్ధి సూచీలో టాప్ 5 కంట్రీస్ ఏంటి అంటారు. ఫస్ట్ స్విట్జర్లాండ్, సెకండ్ నార్వే, నెక్స్ట్ ఐస్లాండ్, ఫోర్త్ హాంకాంగ్, నెక్స్ట్ ఆస్ట్రేలియా. చివరి 5 దేశాలు ఏంటంటే సౌత్ సూడాన్, చాద్, నైగర్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బురుండి. ఇక భారతదేశంతో సరిహద్దులు పంచుకుంటున్న మరియు భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాల ర్యాంకులను చూద్దాం భారత్తో కంపేర్ చేస్తే. శ్రీలంక 73వ స్థానంలో ఉంది, చైనా 79, భూటాన్ 127, బంగ్లాదేశ్ 129, పాకిస్తాన్ 161. ఒక పాకిస్తాన్ మాత్రమే మన వెనుక ఉంది, మిగతా అన్ని దేశాలు మన ముందు ఉన్నాయి. సో దీనికి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ లో కానీ, సివిల్స్ మెయిన్స్ లో కానీ, ఏ పోటీ పరీక్షలో అయినా ప్రిలిమ్స్ లో కానీ క్వశ్చన్స్ అడుగుతారు. ఖచ్చితంగా చదవాల్సిన ఒక టాపిక్. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సూచీలు ఏవైతే ఉంటాయో ఆ సూచీలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీకు మిషన్ 100 కోర్సులో తీసుకొచ్చాను. ఇప్పటి వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఇన్స్టాల్ చేసుకోండి. సూచీలు ఆల్మోస్ట్ మోర్ దాన్ 25 సూచీలు, వాటన్నిటిని ఒక ట్యాబ్లర్ ఫామ్లో తీసుకొచ్చాను. ఎవరు రిలీజ్ చేస్తారు, హెడ్ క్వార్టర్ ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఒకసారి చూడండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు ఇండియాస్ ఫస్ట్ అనే ఒక అంశం, ఇండియాస్ ఫస్ట్ అని కాదు, ఇండియాలో ఇప్పటివరకు ఉంది, కాకపోతే ఒక పెద్ద బ్యాంక్ అందువరకు తీసుకొచ్చింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన కొంత ఫోకస్ చేయండి. పోటీ పరీక్షల్లో, గత పోటీ పరీక్షల్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ టాపిక్స్ అడుగుతున్నారు. అదేంటో ప్రైవేట్ సెక్టార్లో ఉన్న కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అడుగుతున్నారు.
మీకు రీసెంట్‌గా కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో కూడా హెచ్‌డిఎఫ్‌సి మర్జర్ గురించి అడిగారు. ఇక్కడ హెచ్‌డిఎఫ్‌సి తరచూ వార్తల్లోకి వస్తుంది కదా! లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ హెచ్‌డిఎఫ్‌సి ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ప్రత్యేకంగా ఇండియాస్ ఫస్ట్ ఆల్ విమెన్ బ్యాంక్ అని చెప్పేసి కోజికోడ్‌లో మహిళల కోసమే, మహిళలే పనిచేసే ఒక ప్రత్యేక బ్యాంక్ అని చెప్పాను. హెచ్‌డిఎఫ్‌సికి సంబంధించి కోజికోడ్ కేరళ. ఇక్కడ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బ్యాంక్ ఆన్ వీల్స్ అంటే ఇది మొబైల్ బ్యాంక్ అన్నట్టు. ఒక వెహికల్‌లో బ్యాంక్ సౌకర్యాలు ఇవ్వడం. గుజరాత్‌లో ప్రారంభించింది. యాస్ పార్ట్ ఆఫ్ రూరల్ బ్యాంకింగ్ బిజినెస్ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణ కోసము ఇది ఒక కొత్త చొరవగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిమోట్ విలేజెస్‌కి ఈ వెహికల్ ఏదైతే ఉంటుందో, ఈ వెహికలే బ్యాంక్. ఒక వ్యాన్ ఉంటుంది. వ్యాన్‌కి వెనకాల ఏటీఎం కార్డు, చిన్న అధికారి అలా ఉంటారన్నట్టు. ఇది గ్రామాల్లో తిరుగుతా ఉంటుంది. ఆ! సో, వ్యాన్ విల్ విజిట్ ఈచ్ విలేజ్ ట్వైస్ ఏ వీక్. వారానికి 2 సార్లు ఆ వ్యాన్ గ్రామీణ ప్రాంతాలకు వస్తుంది. మనం బ్యాంకు సౌకర్యాలు వినియోగించుకోవచ్చు. అలా ప్రజలందరి వద్దకి బ్యాంకు సౌకర్యాలను చేరువ చేయడానికి ఈ సౌకర్యం తీసుకొచ్చారు. అండ్ ఇంకోటేంటంటే, మనకు ప్రత్యేకంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కానివ్వండి, ఇటువంటివి ప్రత్యేకంగా లింక్ చేస్తే చూడండి. ఓకే. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ప్రోటోటైప్ డ్రోన్‌ని ఆవిష్కరించారు. డ్రోన్ అన్‌మాన్డ్ ఎయిర్ వెహికల్. ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఉద్దేశ్యం ఏందంటే హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్‌పోర్ట్. మానవ అవయవాలు ఉంటాయి గదా! ఆ అవయవాలను రవాణా చేయడం కోసము ఉద్దేశించడం జరిగింది. ఆహ్, మనకి ప్రత్యేకంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు దీనికి అనుమతులు కూడా అతి త్వరలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో, ఇక్కడ మనం చూడండి దీన్ని ఎవరు తయారు చేశారంటే ఎంజీఎం హెల్త్ ఇనిషియేటివ్ అని చెన్నై బేస్డ్ ఆర్గనైజేషన్. మనం ఇటీవల కాలంలో డ్రోన్‌ల పైన డిపెండెన్సీ పెరుగుతుంది. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈస్ ఇంక్రీజింగ్ నౌఏడేస్. డ్రోన్‌ల పైన ఆధారపడడం పెరుగుతూనే ఉంది. అటువంటిది ఇటీవల కాలంలో చూడండి హ్యూమన్ ప్యాసింజర్ డ్రోన్ అని చెప్పేసేసి మహారాష్ట్రకి సంబంధించిన సాగర్ డిఫెన్స్ వారు తయారు చేసిన వరుణ డ్రోన్ చూసాము. ఈరోజు ప్రత్యేకంగా ఆర్గాన్ ట్రాన్స్‌పోర్ట్ ఏదైతే ఉంటుందో, ఒక మానవ అవయవం చెడిపోయిందనుకోండి, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతుంది గదా! అందుకోసం ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి సుదూరమైన ప్రాంతాలకి డైరెక్ట్‌గా డ్రోన్‌లు తీసుకెళ్తాయంట ఆపరేషన్ ద్వారా. ఓకేనా? ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ డ్రోన్‌లకి సంబంధించి గరుడ్ పోర్టల్ గుర్తుంచుకోండి. గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. ఇటీవల కాలంలో డ్రోన్‌లకి సంబంధించి ఇండియాస్ ఫస్ట్ అనే వార్తలిచ్చిన రాష్ట్రాలు ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రము, ప్రత్యేకంగా హరాబరా ప్రోగ్రామ్ కానివ్వండి, డ్రోన్‌ల ఆధారిత ఫారెస్ట్రీ ఇటువంటివి. మెడిసిన్ ఫ్రమ్ స్కై ఇలాంటివి. అండ్ నెక్స్ట్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి జీవిక అనే ఒక ఓల్డ్ స్కీమ్ ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. బీహార్ రూరల్ లైవ్లీహుడ్ ప్రమోషన్ పాలిసీది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని ప్రమోట్ చేసే, ప్రోత్సహించే కార్యక్రమం. సొసైటీది. జీవిక సొసైటీ. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎందుకు అసలు ఇది వార్తల్లోకి వచ్చిందంటే ఈ జీవిక ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్రంలో మహిళల ఆధ్వర్యంలో ఏవైతే మద్యం సీసాలు ఉంటాయి కదా ప్రభుత్వం బీహార్ రాష్ట్రం ఆర్టికల్ 47 అమలు చేస్తున్న రాష్ట్రం. ఆర్టికల్ 47 అమలు చేస్తున్న రాష్ట్రాల్లో బీహార్, గుజరాత్ ఇంపార్టెంట్. సంపూర్ణ మద్యపాన నిషేధం. కొన్ని రాష్ట్రాలేమో మద్యమే పానంగా బతుకుతా ఉంటే కొన్ని రాష్ట్రాలు ఆర్టికల్ 47 అమలు చేసి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అందులో బీహార్ సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయినా కూడా అక్కడ కొన్ని ప్రాంతాల్లో మద్యం అనేది ఏదైతే ఉంటుందో జరుగుతుంది. వ్యాపారం జరుగుతుంది. ఎక్కడైనా కూడా నిషేధం ఉన్నా కూడా జరుగుతా ఉంటాయి. అలా మద్యం సీసాలు ఏవైతే ఉంటాయో మద్యం సీసాలు గాజు గ్లాస్. ఆ సీసాల నుండి గాజులను తయారు చేసే ఒక ప్రత్యేకమైన చొరవ, ఒక లైవ్లీహుడ్ పనిని ఇస్తోంది బీహార్ రాష్ట్ర ప్రభుత్వం జీవిక ప్రోగ్రామ్‌లో భాగంగా. జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల బీహార్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా లాస్ట్ ఇయర్ బీహార్ వార్తలు నిలిచింది. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్‌తో ఒప్పందం కుదుర్చుకొని. ఇది కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటి ఇథనాల్ పాలిసీని విడుదల చేసిన రాష్ట్రం. అండ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ అక్వాటిక్ యానిమల్‌కి సంబంధించి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ బీహార్‌లోని పాట్నా. వీటికి లింక్ చేసి చూడండి. బీహార్‌లో అసెంబ్లీ స్థానాలు 243 ఎందుకంటే ఇటీవల అక్కడ కొంత సంక్షోభ పరిస్థితులు వచ్చినాయి. నెక్స్ట్ మంగోలియన్ ప్రెసిడెంట్ కురెలసుక్ ఉక్నా అంటారు. కురెలసుక్ ఉక్నా మంగోలియా అధ్యక్షుడు. అంతకుముందు మాజీ ప్రధాని. ఈ కురెలసుక్ ఉక్నా గురించి మనం కరోనా సమయం నుండి చాలా సార్లు డిస్కస్ చేశాం. మంగోలియా చాలా కోల్డ్ క్లైమాటిక్ కండిషన్స్ ఉన్న దేశం. అటువంటి మంగోలియాలోకి మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ గారు పర్యటనలో ఉన్నారు.
మంగోలియాను విజిట్ చేసిన మొట్టమొదటి భారత రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు. ఆ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గారికి ఒక గుర్రాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఒక హార్స్. ఆ హార్స్ పేరేంటి అంటే తేజస్. గుర్తుంచుకోండి, కొన్ని పేర్లు ఇంపార్టెంట్. తేజస్ అనే గుర్రాన్ని ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు ఏ దేశానికి బహూకరించారు? ఎవరికి బహూకరించారు అంటారు. తేజస్. సేమ్ ఇదే ఇష్యూ చూడండి. 2015 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2015 మంగోలియా విజిట్ చేశారు. అప్పుడు భారత ప్రధాని గారికి కంటక అనే ఒక గుర్రాన్ని ఇచ్చారు. సో ఇక్కడ తేజస్. సో వీటి పేర్లు కూడా ఇంపార్టెంట్. అంతెందుకు, మనం బౌద్ధ మతం గురించి నేర్చుకున్నప్పుడు బుద్ధుని యొక్క గుర్రం పేరు కూడా మనం గుర్తుంచుకుంటాము. ఎగ్జామినేషన్‌లో ఇంపార్టెంట్ ఇటువంటివి. ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ డిఆర్‌డిఓకి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ క్యూఆర్‌శామ్ మిసైల్‌ని విజయవంతంగా పరీక్షిస్తూ వార్తలు ఇచ్చింది. క్యూఆర్‌శామ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే సత్వర స్పందన క్షిపణిను మన దేశం గత గురువారం ఆరోసారి విజయవంతంగా పరీక్షించింది. సైన్యం చేపట్టే క్షిపణి మదింపు సన్నాహాల్లో భాగంగా ఒడిషా తీరంలోని ఇక్కడ ఏం లేదు. విజయవంతమైన క్యూఆర్‌శామ్ డిఆర్‌డిఓ ప్రయోగాలు కాబట్టి డిఆర్‌డిఓ ప్రయోగాలు ఎక్కడ జరుగుతాయి? ఒడిషా రాష్ట్రంలోని బాలసోర్, చాందీపూర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్. గుర్తుంచుకోండి. క్యూఆర్‌శామ్ విజయవంతం. డిఆర్‌డిఓ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ యునెస్కోకి సంబంధించి ఒక అంశం వార్తలో నిలిచింది. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో కూడా రెగ్యులర్ గా వార్తలో నిలుస్తూ ఉంటుంది. యునెస్కో నవంబర్ 16, 1945 యునెస్కోకి సంబంధించి లాస్ట్ 2 days బ్యాక్ మనం వరంగల్, కేరళ గురించి డిస్కస్ చేశాము. యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకుంది. అలా యునెస్కోకి సంబంధించి కళింగ ఇన్స్టిట్యూట్ ఒక పురస్కారానికి ఎంపికైంది. కళింగ ఇన్స్టిట్యూట్ అనగానే కళింగ అంటేనే ఒడిషా. అదేంటంటే ఒడిషా రాష్ట్రంలోని లేదా ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు ప్రతిష్టాత్మక యునెస్కో అవార్డు దక్కిందంట. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన విద్యా సంస్థ అయిన కళింగ ఇన్స్టిట్యూట్ విద్యారంగంలో సాధించిన ప్రగతికి గుర్తింపుగా యునెస్కో ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్ ను 2022 గెలుచుకుంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ లో గత గురువారం ఇంటర్నేషనల్ లిటరసీ డే సెప్టెంబర్ 8 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ ఇన్స్టిట్యూట్ కి అవార్డు ప్రదానం చేశారు. అవార్డు కింద 16 లక్షలు మెడల్, సైటేషన్ అందజేస్తారు. యునెస్కో లిటరసీ ప్రైజ్ ను అందుకున్న తొలి ఒడిషా విద్యా సంస్థగా, 5వ ఇండియన్ సంస్థగా కళింగ ఇన్స్టిట్యూట్ నిలిచింది. ఈ అవార్డు అందుకున్న 3వ ఎన్జిఓ, తొలి ఇండియన్ ట్రైబల్ ఆర్గనైజేషన్ కూడా ఇది. యునెస్కోకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. మన సంస్కృతికి, వారసత్వానికి నిలువుటద్దంగా ఉండే ఎలాంటి పురాతన కట్టడాలు, ప్రాంతాలైనా సంస్కృతిని పరిరక్షిస్తుంది. యునెస్కో జాబితాలు చూడండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ భారతదేశం నుండి 39th 40 రామప్ప, ధోలవీర, కాకతీయ రుద్రేశ్వర అంటాం రామప్ప. అండ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో ఇప్పటికే భారతదేశం నుండి 6 చోటు సంపాదించుకునే 6 సిటీస్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా లాస్ట్ టైం శ్రీనగర్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో భారతదేశం నుండి ఇప్పటికే 14 ఉన్నాయి. 15వ దానిగా చేర్చాలని చెప్పేసి గర్భాన్ని సిఫార్సు చేశారు. ఇటువంటి అంశాలు చూడండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. సో క్వీన్ ఎలిజబెత్ II గత 2 రోజులుగా మనం వార్తాపత్రికలు చూస్తున్నాం, మరణించారు. తన మరణానికి సంతాపంగా భారత ప్రభుత్వం సెప్టెంబర్ 11 అంటే రేపటి రోజున సంతాప దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం సెప్టెంబర్ 11. 15 దేశాలకు అధినేత ఈ రాణి. సో రెండో ఎలిజబెత్ రాణి 15 దేశాలకు అధినేతిగా వ్యవహరించారు. ఆమె బ్రిటన్తో పాటు కామన్వెల్త్ దేశాలైన యాంటిగ్వా అండ్ బార్బుడా, ఆస్ట్రేలియా, బహమాస్, విలైస్, కెనడా, గ్రెనడా అండ్ జమైకా, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనైడైన్స్ అంటే మనకు కెరేబియన్, సోలమన్ ఐలాండ్స్, తువాలు దేశాలకు పాలనాధిపతిగా ఉన్నారు. బ్రిటన్ కింగ్ గా ప్రస్తుతం ఈమె మరణించారు కాబట్టి ఇప్పుడు కింగ్ వచ్చారు కొత్తగా. తన పేరు ఏంటంటే క్వీన్ ఎలిజబెత్ II. మరణంతో ఆమె పెద్ద కొడుకు చార్లెస్ బ్రిటన్ రాజు అయ్యారు. ప్రిన్స్ చార్లెస్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్రిటన్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ బట్ నాట్ రిపబ్లిక్. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఎన్నికవుతుంది, కానీ దేశాధినేత మాత్రం ఎన్నిక కారు.
దేశాధినేత ఎన్నిక ద్వారా వచ్చే వ్యవస్థను గణతంత్ర దేశం అంటాం, కానీ బ్రిటన్ గణతంత్ర దేశం కాదు. ఇండియా ఈజ్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ప్రజాస్వామ్య గణతంత్ర అంటే ఏంటి? ప్రజాస్వామ్యం, మనం పరిపాలించే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటాం. మరియు దేశాధినేత ఎన్నిక ద్వారా వస్తారు, ద్రౌపది ముర్ము గారు. కానీ బ్రిటన్లో మాత్రం రాచరిక వ్యవస్థ, మోనార్కీయే ఇప్పటి వరకు ఉంది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు పద్మశ్రీ అవార్డీ ఆర్టిస్ట్, ఒక ప్రముఖ వ్యక్తి రామచంద్ర మాంజీ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. రామచంద్ర మాంజీ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే, తన ఒక ఫోక్ డాన్సర్, నాచ్ అనే ఒక డాన్స్. అందులో కూడా ఇంకా డెప్త్ గా చూడాలంటే లౌండా నాచ్ అనే ఒక డాన్స్ లో ప్రసిద్ధులు. లౌండా నాచ్. ఇటీవల మరణిస్తూ వార్తలిచ్చిన ప్రముఖ కళాకారుడు, ఆర్టిస్ట్ రామచంద్ర మాంజీ ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే డాన్స్, ఫోక్ డాన్స్, లౌండా నాచ్ లేదా నాచ్ అని గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మెన్ విమెన్ లా క్రాస్ డ్రెస్ వేసుకుంటారు. అంటే పురుషుడు స్త్రీలాగా మారు వేషంలో, అంటే వస్త్రాలంకరణ చేసేసుకొని సేమ్ ఫీమేల్ లాగానే పర్ఫార్మెన్స్ ఇస్తారు. దాన్ని లౌండా నాచ్ అంటారు. ఇతను ఫేమస్ పర్ఫార్మర్. ఇతన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. సంగీత నాటక అకాడమీ అవార్డు తనకి రావడం జరిగింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు 2017 అండ్ పద్మశ్రీ పురస్కారం 2021. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రీసెంట్ లాస్ట్ ఇయర్, ఓకేనా? పద్మశ్రీ పురస్కారం గ్రహీత. అండ్ నెక్స్ట్, మరొక రచయిత వార్తలు నిలిచారు ఈరోజు. తన పేరేంటంటే హిందీ రైటర్ అస్గర్ వజాహత్. తనకు వ్యాస సమ్మాన్ పురస్కారం ఈరోజు వార్తలు నిలిచింది. వ్యాస్ సమ్మాన్, సో ప్రెస్టీజియస్ అవార్డు ఫర్ హిజ్ ప్లే, రచయితలకు ఇస్తారు. ఈ వ్యాస సమ్మాన్ అవార్డుని కేకే బిర్లా ఫౌండేషన్ రచనా రంగంలో కంటిన్యూస్ గా కంట్రిబ్యూషన్ చేసే వ్యక్తులకు ఇస్తారు. హిందీ ఆథరు. తను రాసిన పుస్తకం ఏదైతే ఉంటుందో మహాబలి, సో మహాబలి అని గుర్తుంచుకోండి. దానికి ఈ పురస్కారం రావడం జరిగింది, ఫర్ హిజ్ ప్లే మహాబలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి శ్రీరామోజు హరగోపాల్ గారికి కాళోజీ పురస్కారం అనే ఒక అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. కాళోజీ పురస్కారం. సో కాళోజీ పురస్కారం, ప్రముఖ వ్యక్తి కాళోజీ గారి పురస్కారం సంబంధించి మనం యాక్చువల్గా కాళోజీ గారి జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహిస్తామని చెప్పేసి లాస్ట్ ఒక 4 days బ్యాక్ మీకు చెప్పాను. అందుకే నేను క్లాస్ లో కవర్ చేయలేదు, కొన్ని అడ్వాన్స్ గా కవర్ చేస్తున్నాను. కాళోజీ జన్మదినం సందర్భంగా ప్రభుత్వం ఒక పురస్కారాన్ని ఇస్తుంది. వాటిని కాళోజీ పురస్కారాలు అంటారు. ఈ సంవత్సరం యాదాద్రి జిల్లాకు సంబంధించిన శ్రీ రామోజు హరగోపాల్ గారికి కాళోజీ పురస్కారం 2022. అదే మనకి 2021 తీసుకున్నారనుకోండి, పెన్న శివరామకృష్ణ గారికి వచ్చింది. 2020 తీసుకున్నారనుకోండి, రామచంద్ర మౌళి గారు వరంగల్. అండ్ నెక్స్ట్, అంతకుముందు 2019లో కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారికి వచ్చింది కాళోజీ పురస్కారం. అతను మహబూబ్ నగర్ చెందినవారు. అండ్ 2018 కి సంబంధించి అయితే అంపశయ్య నవీన్, వరంగల్ కి సంబంధించిన వ్యక్తి. 2017 ఖమ్మం రావులపాట సీతారాం గారికి వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోరెటి వెంకన్న గారికి 2016లో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, తనకు వచ్చింది. అండ్ వేణుగోపాల్, అమ్మంగి వేణుగోపాల్ గారికి వికారాబాద్ సంబంధించిన వ్యక్తి. తొలి అవార్డు కాళోజీ పురస్కార గ్రహీత, తొలి పురస్కార గ్రహీత ఎవరంటే వేణుగోపాల్ అని గుర్తుంచుకోండి, అమ్మంగి వేణుగోపాల్. ఈ సంవత్సరం శ్రీ రామోజు హరగోపాల్ కాళోజీ పురస్కార గ్రహీతల పేర్లను గుర్తుంచుకోండి. ఇప్పటివరకు 8 మెంబర్స్ వచ్చారు. కంటిన్యూ సిరీస్ గా 2015 నుండి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్, ఈరోజు మనకి వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ దినేష్ కుమార్ బత్రా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL సంస్థకి నూతన CMDగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. గుర్తుంచుకోండి, పబ్లిక్ సెక్టర్, కేంద్ర సంస్థలకు సంబంధించి ఇంపార్టెంట్. అండ్ నీరజ్ చోప్రా ఇటీవల జురిచ్, అంటే స్విట్జర్లాండ్ జురిచ్ వేదికగా ముగిసిన డైమండ్ లీగ్ 2022 ఫైనల్స్ లో విజేతగా స్వర్ణ పథకాన్ని గెలుపొందుతూ వార్తలు ఇచ్చారు. 88.44 మీటర్స్ కి తన జావెలిన్ త్రోని వేయడం జరిగింది. జావెలిన్ త్రో డే భారతదేశంలో August 7th ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. కొన్ని మిగిలిపోయిన అంశాలు ఏమైనా ఉంటే డోంట్ వరీ, రేపటి క్లాస్ లో యాడ్ చేసి నేర్చుకుందాము. ఒకసారి హ్యాపీగా చూద్దాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచి 2021, భారతదేశం యొక్క స్థానం 192, స్కోర్ 0.633. అండ్ బ్యాంక్ ఆన్ వీల్స్ అనే అంశము. నెక్స్ట్ వచ్చేసేసి డ్రోన్ ప్రోటోటైప్, ప్రత్యేకంగా ఆర్గన్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగపడే డ్రోన్. నెక్స్ట్ జీవికా ప్రోగ్రామ్, బీహార్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ మంగోలియా ప్రెసిడెంట్ భారత రక్షణ శాఖ మంత్రికి ప్రొవైడ్ చేసిన గిఫ్ట్ గా ఇచ్చిన తేజస్ అనే ఒక గుర్రం.
అండ్ నెక్స్ట్ విజయవంతమైన క్యూఆర్ శ్యామ్ ప్రయోగం డిఆర్డిఓకి సంబంధించి. యునెస్కో ప్రైజ్ పొందుతూ వార్తలిచ్చిన కళింగ ఇన్స్టిట్యూట్. 15 దేశాల అధినేత. మనకు ఇటీవల క్వీన్ ఎలిజబెత్ గారు మరణించారు. తన స్థానంలో నెక్స్ట్ రాజుగా బ్రిటన్కి ప్రిన్స్ చార్లెస్ గారు రాబోతున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత రామచంద్ర మాంజీ గారు మరణించారు. లౌండా నాచ్లో ప్రముఖులు. అండ్ మహాబలి అనే ఒక పుస్తక రచయిత, హిందీ రచయితకి వ్యాస సమ్మాన్ పురస్కారం 31st ఎడిషన్. శ్రీ రామోజు హరగోపాల్ గారికి కాళోజీ పురస్కారం వచ్చింది. అండ్ దినేష్ కుమార్ బాత్రా గారు సిఎండి ఆఫ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కి వార్తలు నిలిచారు. అండ్ నీరజ్ చోప్రా గారు సాధించిన మరొక స్వర్ణ పథకం డైమండ్ లీగ్ 2022. సో ఎవరైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ లింక్ ని షేర్ చేయండి. రేపటి క్లాస్ మనం ఆన్ ద బోర్డ్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.